కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే తల తిరుగుతుంది, తూలుడు వస్తుందని చాలా మంది వస్తుంటారు హాస్పిటల్కి. ఈ సిమ్టమ్, ఈ లక్షణం అనేది పక్షవాతంలో రావచ్చు, వర్టిగో అనే ఇయర్ ప్రాబ్లం వల్ల రావచ్చు, అటాక్సియా తూలుడు అనే నరాల ప్రాబ్లం వల్ల రావచ్చు. సో ఎన్నో రోగాలకి ఇదే సిమ్టమ్స్తో వస్తారనమాట. సో ఎందువల్ల వచ్చిందని తెలుసుకోవటానికి కేవలం టెస్టుల్లోనేనా అంటే కాదు, ఈ లక్షణాలని వివరించి చెప్పారనమాట. ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, పడుకుంటే తిరుగుతుందా, ఒకవైపుకు తిరిగితే తిరుగుతుందా, లేకపోతే పడుకొని లేస్తే తిరుగుతుందా, కూర్చుని నుంచుంటే తిరుగుతుందా, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు నడిచేటప్పుడు ఒక వైపుకు తూలుతున్నారా, రెండు వైపులకు వస్తుందా, ఎవరైనా పట్టుకోవాల్సి వస్తుందా, దీనివల్ల ఎప్పుడైనా కింద పడ్డారా, ఈ కళ్ళు తిరగడంతో పాటు మాటలో కానీ, చూపులో కానీ, పాదాల స్పర్శలో కానీ ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. కేవలం కళ్ళు తిరుగుతున్నాయి అంటే అది ఎన్నో కారణాల వల్ల అయి ఉండొచ్చు. మనం అన్ని లక్షణాన్ని కలిపి తీసుకుంటే అప్పుడు మనకి బ్రెయిన్ వల్ల వస్తుందా లేకపోతే ఇయర్ నుంచి వస్తుందా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది.